హాయ్ అండి, నమస్కారం అందరికీ. నేను మీ చిన్నబాబు మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఎవరంటే గద్దర్. ప్రజా చైతన్య విప్లవ గుణపం గద్దర్. ఈయన పూర్తి పేరు గుమ్మడి విఠలరావు. ఈయన 1949 జనవరి 31వ తారీఖున తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తూఫ్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు జన్మించినారు. ఈయన తన బుర్రకథలతో, తన పాటలతో సామాజిక విషయాల గురించి అవగాహన, ప్రదర్శనలు, ప్రజాయుద్ధ నౌకగా విప్లవ సాహిత్యాన్ని ఎన్నుకున్నాడు. ఈయన ఒక విప్లవ గాయకుడిగా మనం చూస్తూ ఉంటాం. ఈయనే ప్రజా గాయకుడిగా మనం చూస్తూ ఉంటాం. ఈ గద్దర్ గారు నేను స్త్రీ పక్షపాతిని అని చెప్పుకున్నాడు. ఎందుకంటే ప్రజల యొక్క కష్టాన్ని పాటగా రాశాడు, రైతుల ఆవేదన పాటగా రాశాడు, కార్మికుల బాధని పాటగా రాశాయి. ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం నింపి పోరాట స్ఫూర్తిని నింపిన వ్యక్తిగా మనం గద్దర్ని చూస్తాం. మనిషి జీవితం నిత్యం సంఘర్షణలు ఉంటాయి, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలని ఒక ఆలోచన విధానాన్ని ఆయన మనందరికీ చూపించాడు. అదేవిధంగా నా ఆయుధం నా పాట అని ఆయన చెప్పుకున్నాడు. మనిషి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే మంచి మనిషిగా ప్రవర్తన చెందుతాడని ఆయన చెప్తూ ఉండేవాడు. మనుషుల మధ్య సమానత్వమే ప్రధాన మతమని ఆయన నమ్మాడు. అదేవిధంగా ఆయన స్వరం చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం వినిపించాడు. ప్రజా ఉద్యమాలకై ప్రజలను చైతన్యపరచడకై తన ఊపిరిని దారపోశాడు. అనేక సార్లు అరెస్టులు అయినప్పటికీ, కాల్పులు, గాయాలు జరిగినప్పటికీ ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఏమాత్రం ఆపలేకపోయాయి. నాటకం, పాట, పద్యం అనేటువంటి ఆయుధాలను ఆయన వాడుకుని ఈ యొక్క ప్రజా చైతన్యాన్ని కలిగించడంలో తన ఎంతో బాగానే కృషి చేశారు. అదేవిధంగా ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపడానికి ధైర్యం, చైతన్యాన్ని రగిలించే వ్యక్తిగా. అదేవిధంగా ఒక వ్యక్తి భయంగా ఉన్నాడంటే అతనికి గద్దర్ పాట వింటే అదో రకమైన ధైర్యాన్ని నింపే పాటలుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే ఆయన పాటలు వింటే ఒక పోరాట స్ఫూర్తిని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుందని గద్దర్ గారు నమ్మేవారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తుల గురించి మనం అందరం తెలుసుకోవాలి. ఈయన గురించి నేను ఒక కవిత రాసుకున్నాను. దాన్ని ఆయన చరిత్రను ఒక చిన్న కవితలా రాసినది చదివి వినిపిస్తాను. ఈ యొక్క కవిత శీర్షిక ఏంటంటే ప్రజా చైతన్య విప్లవ గుణపం గద్దర్. గద్దర్ అతను ఒక పోరాటాల గానం, మెదక్లో మెరిసిన ముత్యాల బాణం, తూఫ్రాన్ గ్రామానికే పచ్చ తోరణం, లచ్చమ్మ శేషయ్యల నిండు ఆభరణం, ప్రజా చైతన్యానికే వెలిసిన పాటల కోణం, సామాజిక సమస్యలే ఆయన రణం. ఆయన రిక్ష అన్న కష్టం చెప్తూ చెప్తూ, రిక్ష అన్న నష్టం పాడుతూ పాడుతూ, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు అని రిక్ష అన్న కష్ట నష్టాన్ని ఇష్టంగా పాడినాడు గద్దరన్న. ప్రజా ఉద్యమాలే ఆయన విధానం, బుర్ర కథలతో పోగొట్టాడు ప్రజా వెర్రితనం, విప్లవ సాహిత్యానికి ఆయనే విత్తనం, అందలమెక్కినా చేయలేదు పెత్తనం, ఉద్యమ పాటికి ఆయనే అందాల రత్తనం. చేశాడు కెనరా బ్యాంకులో క్లర్కో, కానీ ప్రజల గుండె చప్పుడు మీదే ఆయన వర్క్. అంబేద్కర్, అల్లూరి బుర్రకథలతో వేసుకున్నాడు చెరపలేని మార్క్. పారిశుద్ధ కార్మికులకు కష్టానికే పట్టాడు పెన్, ఎవడి కష్టఫలం వాడికే చెందాలనే జిజ్ఞాసల గన్. తెలుగు ప్రజల అభిమానంతో చేశాడు రన్, వివక్షల వెలిగిన ఉద్యమ ఊపిరి గద్దర్. ఆర్థిక ఇబ్బందులొచ్చినా నడిచిరి గద్దర్, పాటైన ఆయుధమని ప్రకటించిన గద్దర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉవ్వెత్తున ఎగిరిన ఉజ్వల దీపం, గుమ్మడి వంశంలో నుండొచ్చిన విప్లవ గుణపం. గుణపమై బలపమై నడిచే యుద్ధ నౌకవై, రగిలే వెలిగే దీపమై, నీ పాదం మీద పుట్టమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అనే పాటతో ఇంట్లో ఉన్న చెల్లెను గుండెల్లో దించి బాధ్యతలు నేర్పిన ఓ గద్దరన్న, ఓ గద్దరన్న నీ జన్మదినం కవులకు ఒక పర్వదినం. జోహర్ గద్దరన్న, జోహర్ గద్దరన్న. ఇలాంటి ప్రజా ఉద్యమకారులు ప్రజా చైతన్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ఎంతో కృషి చేశారు. వీరి యొక్క కృషిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని మనం
ప్రశ్నించే గొంతుకగా మన పోరాట స్ఫూర్తిని మనం నింపుకోవాలి. ఎందుకంటే ఈయన చివరి దశలో కూడా సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ముందుకు సాగాడు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలకై, ప్రజా చైతన్యానికి బుర్రకథల రూపంలోనూ, పాటల రూపంలోనూ అనేక విధంగా ఆయన విప్లవ సాహిత్యాన్ని ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అనేక మందికి స్ఫూర్తి నింపించాడు. ఇలాంటి మంచి వ్యక్తుల గురించి మనం నేర్చుకుని కొన్ని విషయాలైనా సరే వారి ద్వారా మనం పుణికిపుచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.